హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మేమేం చేస్తున్నాము ఏంటి అనేది మొత్తం రియా పాప చెప్తుందంట. దానికి సంబంధించిన ఇంట్రడక్షన్ మొత్తం రియా పాప చెప్తుంది. హాయ్ అందరికీ, ఈరోజు మేము మ్యాగీ చేసుకుంటున్నాము. ఇప్పుడైతే ఉల్లిగడ్డ కట్ చేస్తున్నా. ఇక్కడ ఉల్లిగడ్డను చిన్న చిన్నదిగా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఎక్కువ పెద్ద కట్ చేసుకుంటే తొందరగా వేగవు కాబట్టి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఇంకా ఉల్లిగడ్డ కోయడము అయిపోయింది. చిన్న చిన్నగా కట్ చేశాను. తర్వాత టమాటాస్ కూడా కట్ చేస్తాను. ఇవి కూడా చాలా చిన్నగా కట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇవి తొందరగా వేగవు కాబట్టి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇది కూడా చాలా అంటే చాలా చిన్నగా కట్ చేసుకోవాలి టమాటాని మాత్రము. ఇక్కడ ఇంకా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మనకు ఆయిల్ ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే నూడిల్స్లో ఆయిల్ ఎక్కువ వేంటే బాగుండదు కాబట్టి లైట్గానే వేసుకోవాలి. నేను మాత్రం 2 టేబుల్స్ వేసుకున్నాను. అది కొంచెం వేసుకున్నాను. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. వేసుకొని వీటిని బాగా కలపాలి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేగించాలి బాగా. ఇక్కడ ఇంకా ఇట్లా కలుపుతూ ఉండాలి మొత్తము. ఇవి ఉల్లిపాయలు అనేవి కొంచెం గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి లైట్గా. అవి మనం ఇలా కలుపుతూ ఉంటే కొంచెం గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవుతూ ఉంటాయి చూడండి. ఇక్కడ ఇంకా ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకొని బాగా కలుపుకోవాలి వీటిని కూడా. టమాటాలు తొందరగా ఉడకాలి అంటే చిన్న టిప్ చెప్తాను. టమాటాలు ఉడికే టైంలో లైట్గా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అప్పుడు మనకు టమాటాలు అనేవి తొందరగా మెత్తబడి తొందరగా ఉడుకుతాయి. ఇక్కడ ఇంకా టమాటాలు కొంచెం లైట్గా ఉడికిపోయాయి. ఇప్పుడు నేను దీంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఇక్కడ అల్లం వేసాం కదా, దాని పచ్చివాసన మొత్తం పోయి మొత్తం ఆయిల్లో వేగేంత వరకు ఇలా మొత్తం కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ ఇంకా నేను లైట్గా పసుపు వేసుకుంటున్నాను. లైట్గా పసుపు వేసుకొని కూడా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసేయాలి. తర్వాత ఇక్కడ ఇంకా వాటర్ పోసుకోవాలి. నేను వాటర్ ఎక్కువనే పోస్తున్నాను, ఎందుకంటే ఓన్లీ ఇప్పి అంటే నూడిల్స్ ఉండడం కాకుండా కొంచెం వాటరు పిల్లలు తింటారు కాబట్టి కొంచెం వాటర్ సూప్ లాగా ఉంటే బాగుంటుందని నేను వాటర్ ఎక్కువనే పోస్తున్నాను. ఇంకా ఇక్కడ ఇప్పి తీసుకొని అది ఓపెన్ చేసి దాంట్లో ఉన్న నూడిల్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేస్తున్నాను. అవి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేస్తే తొందరగా ఎగుతాయి కాబట్టి అవి చిన్న చిన్నగా కట్ చేసి అంటే విరిచి వేస్తున్నాను. ఇక్కడ ఇంకా ఇప్పి అనేది ఉడకడం అయితే స్టార్ట్ అయిపోయింది మొత్తము. ఇప్పుడు దీంట్లో నేను మసాలా కూడా వేస్తున్నాను, ఎందుకంటే మసాలా కూడా అది ఉడికే టైంలోనే వేస్తేనే బాగా ఇప్పికి అనేది అంటుకుంటుంది కాబట్టి మనకు మసాలా ఫ్లేవర్ వస్తుంది కాబట్టి ఇప్పుడే వేస్తున్నాను మసాలా. మసాలా వేసుకున్న తర్వాత ఇలా బాగా కలపాలి. ఎందుకని వాటర్ ఉన్నాయి ఏంటి అని మీరు అనుకోవచ్చు. నేను చెప్పాను కదా పిల్లలు తింటారు కాబట్టి సూప్ లాగా చేస్తున్నాను. తర్వాత ఇంకా మూత పెట్టేసుకోవాలి. అది ఇంకొంచెం లైట్గా ఉడికేంత వరకు మూత పెట్టేసేయాలి. ఇప్పుడు ఇక్కడ ఇంకా మనకు ఇప్పి అనేది రెడీ అయిపోయింది. విత్ సూప్తో సహా మనకి ఇప్పి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు
ఇక్కడ ఇంకా ఇప్పి అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ నేను ప్లేట్లో వేస్తున్నాను రియా పాపకు. ప్లేట్లో వేస్తుంటేనే స్మెల్ మాత్రం అసలు మస్తు వస్తుంది. అసలు చాలా సూపర్ స్మెల్ వస్తుంది. తింటే మాత్రం మామూలుగా ఉండదు. స్మెల్తోనే ఫిదా అయిపోతున్నామంటే ఇంకా తింటే మాత్రం అసలు వేరే లెవెల్ అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ రియా పాపకు అడుగుతున్నాను. మొత్తం ప్లేట్ మొత్తం ఖాళీ చేసింది చూడండి. అంత బాగుందంట అసలు. ఎంత బాగా తింటుంది అసలు. ఇక్కడ ఇంకా రియా పాపకు అయితే చాలా నచ్చిందంట. తను ఏది కూడా ఇష్టంతో తినది. తనకు నచ్చితేనే తింటది మొత్తం కంప్లీట్గా. ఇక్కడ మాత్రం మొత్తం ప్లేట్ మొత్తం కంప్లీట్ చేసింది. అసలు ఏ ప్లేట్లో ఏం లేకుండా తినేసింది. ఆమెకు అంతగానం నచ్చిందంట. చాలా టేస్టీగా ఉందంట. ఇప్పి తిన్న తర్వాత హోంవర్క్ చేసుకోమని చెప్తే రియా మాత్రం ఏం చేస్తుందో చూడండి. సైకిల్ తీసుకొని సైకిల్ తొక్కుతా అని చెప్పింది. కానీ ఇక్కడ మాత్రం సైకిల్ తొక్కడం కాదు, సైకిల్ని తోస్తున్నది. వెనుక నుంచి సైకిల్ తోసుకుంటూ వెళ్తుంది. ఇక్కడ కూర్చుంది చూడండి. సైకిల్ ఎక్కి కూర్చొని తొక్కడానికి ట్రై చేస్తుంది. తనకు పర్ఫెక్ట్గా రాదు. ఇప్పుడే ఫస్ట్ టైం నేర్చుకుంటుంది సైకిల్ని. ఇక్కడ ఇంకా ఫైనల్లీ తను తొక్కడం కూడా నేర్చుకుంది. ఇప్పుడు లైట్గా తొక్కుకుంటూ వస్తుంది చూడండి. ఇక రిక్కీ బాబు కూడా వాళ్ళ నానమ్మ రాగానే వాళ్ళ నానమ్మ నెత్తిపైన ఉన్న ఆ టవల్ని ఆ చున్నీని తీసుకొని నెత్తిపైన పెట్టుకొని గుల్ల పెట్టుకుంటాడంట. అంటే మనము చేనికి వెళ్ళినా ఎక్కడన్నా వెళ్ళినా మనము గుల్ల పెట్టుకోవాలంటే ఇలా టవల్ కానీ చున్నీ కానీ ఇట్లా ఫోల్డ్ చేస్తాం కదా, సుట్ట అంటారు. ఆ సుట్ట తీసుకొని నెత్తిపైన పెట్టుకుంటున్నాడు. రిక్కీ ఒరేయ్ పెట్టుకో. ఏం తిన్నావురా? ఇంకా వాడికి కలవర దొరికింది, అంటే కొడవలి దొరికింది. ఆ కొడవలి తీసుకొని వచ్చి చెట్లు నాటుతాడంట. వాళ్ళ నానమ్మ నిన్న నాటడం చూశాడు. దాన్ని చూసి వాడు కూడా ఇప్పుడు చెట్లు నాటడానికి వస్తున్నాడు చూడండి. వానికి అసలు రానే రాదు. అయినా కూడా మనం ఎలా చేస్తే వాళ్ళు కూడా అలా చేయాలని చేస్తారు చూడండి పిల్లలు మాత్రం. మరి రిక్కీ అయితే మేము ఏం చేస్తామో ఏం పని చేస్తామో వాడు కూడా ఖచ్చితంగా చేయాల్సిందే. అది ఎలాంటి పని అయినా సరే వాడు మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే. అప్పుడే వాడు సాటిస్ఫాక్షన్ అవుతాడు. అప్పటి వరకు అసలు సాటిస్ఫాక్షనే అవ్వడు. పిల్లలందరూ అంతే కదా, అసలు మనం ఏం చేస్తామో దాన్ని ఖచ్చితంగా చేస్తారు ఆ పిల్లలు కూడా. ఇక్కడ ఇంకా మా రిక్కీ బాబు చేయాల్సిన కోతి పనులన్నీ అయిపోయాయి. ఇక్కడ గుడ్ బాయ్ లాగా కూర్చున్నాడు చూడండి. అసలు ఎలా కూర్చున్నాడు వాడు. సైలెంట్ కూర్చున్నాడు, ఎంత గుడ్ బాయ్ అన్నట్టు.